లాజికల్గా వెతుక్కుంటాడు. చదువు లేనివాడేమో పసిబిడ్డలాగా నమ్ముతాడు. మీకు ఒక చిన్న విషయం చెప్పనా? 5 రొట్టెలు 2 చేపలు యేసు ప్రభుకి ఇచ్చింది ఎవరు? పెద్దగా చెప్పండి. చిన్నోడు. అసలు అప్పుడు ప్రసంగం జరిగింది కదా, యేసయ్య వాక్యం చెప్పాడు, అందరు విన్నారు. దేని గురించి చెప్పుంటాడు ఆయన? విశ్వాసాన్ని గురించే చెప్పుంటాడు యేసయ్య. అంతకుమించి ఏం చెబుతాడు? పరలోక రాజ్యం సమీపించింది, దేవుని రాజ్యం వచ్చేస్తుంది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి అని ఖచ్చితంగా విశ్వాసాన్ని గురించి మాట్లాడుంటాడు. వేలాది మంది అక్కడ ఉన్నారు, అందరూ విన్నారు. నాకు ఒక మాట చెప్పండి, మీరు పసిబిడ్డ దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు కనీసం మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం కొద్దిగన్నా ఉండదా? పెద్దగా చెప్పాలి. కొద్ది గొప్పనా ఉండవా వాళ్ళ దగ్గర? దాదాపు పురుషులు 5,000 మంది అంటే స్త్రీలు ఇంకా అంత వేసుకోండి, పిల్లలు ఇంకా అంత వేసుకోండి, కనీసం 12 నుంచి 15,000 మంది అక్కడ గుంపు. ఓకేనా? సరే, వాళ్ళు ఉన్నారో లేదో రాయబడలేదు, 5,000 పురుషులే అన్నారు అనుకో, అది పురుషులందరూ గ్యాదర్ అయినటువంటి కూటం అనుకుందాం, 5,000 మంది జెంట్సే అనుకుందాం. పిల్లోడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నప్పుడు మిగిలిన వాళ్ళ దగ్గర కనీసం 1 రొట్టెన్నా ఉండదా? 2 రొట్టెలన్నా ఉండవా? 4 చేపలన్నా ఉండవా? మీ దండ పెడతా చెప్పండి. డౌట్ లేదుగా? మరి ఉంటే యేసు ప్రభు ఇచ్చిన పిలుపుకి పిల్లవాడు కదిలాడు, కానీ అంతమంది పెద్దోళ్ళు ఉండి ఒకటన్నా నా దగ్గర ఈ 4 చేపలు ఉన్నాయని రాలేదేందండి? నా దగ్గర ఈ 2 చేపలు ఉన్నాయి, లేదా ఈ 2 రొట్టెలు ఉన్నాయని రాలేదేంది? ఎస్, వాళ్ళు ఏమనుకున్నారు చెప్పనా? వాళ్ళ దగ్గర కనీసం 1 చేపన్నా 1 రొట్టెన్నా ఉండి ఉండొచ్చు. కానీ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? లాజికల్గా ఆలోచించారు. ఆంధ్రేయ ఆలోచిస్తాడు చూడు, అట్లా ఇంతమంది సమూహం ఉన్నారు, నా బొట్టలోనేమో 4 రొట్టెలు 8 చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి సరిపో. ఆయన ఏదో పిలుస్తున్నాడులే, కానీ ఇవన్నీ ఏమోలు కొత్త ఇంతమందికి సరిపోలే అనుకుని ఆ బొట్ట ఓపెన్ చేసి కూడా మళ్ళీ బొట్ట మీద మూత పెట్టేసుకున్నారు. ఖచ్చితంగా అదే జరిగి ఉండాలి. లేకపోతే చిన్నోడు కదిలినప్పుడు అందరూ కదిలి రావాలిగా. అసలు చిన్నోడి కంటే ముందు అప్పటిదాకా వాక్యం విన్న పెద్దోళ్ళు కదలాలి కదా, కదల్లా. కారణం లాజిక్. ఇంతమంది ఉన్నారు, ఇంతమందికి నా దగ్గర ఉన్న 4 చేపలు 8 రొట్టెలు ఏ మూలక అనుకున్నారు. కానీ వాక్యం విన్న పెద్దోళ్లే కాదు, వాక్యం విన్న పిల్లోడు కూడా ఉన్నాడు. ఆ వాక్యం విన్నంతసేపు వాడు జాగ్రత్తగా విన్నాడు, తిండి తిప్పలు మానుకొని కూడా విన్నాడు. వాడికి చాలా నచ్చినాయి యేసయ్య మాటలో, భలే ముచ్చట అనిపించినాయి. వినటమే కాదు, పసిబిడ్డ కాదు, యేసయ్య చెప్పిన మాట చేయగల సమర్థుడని ఆయన యందు విశ్వాసం ఉంచాడు కాబట్టే వాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు తీసుకొచ్చి ఆంధ్రేయకు చూపించాడు. ఆయన ఏదో అడుగుతున్నాడు, వీళ్ళకి ఆహారం పెట్టమని. మా అమ్మ నాకు ఇచ్చింది, వచ్చేటప్పుడు తీసుకెళ్ళి తినరా అని. నేను ఆయన మాటల్లో పడి తినలేదు, తిందామని ఆ బుట్ట దగ్గరికి పోయాను. ఆయన పిలిచాడు, మీ దగ్గర ఆహారం ఉందా అని. మరి నా దగ్గర ఇవి ఉన్నాయి, ఆయనకి ఇస్తే పెడతాడుగా అందరికీ అన్నాడు. అప్పుడు ఆంధ్రేయ ఏమని ఉంటాడు? ఒరే పిల్లోడురా, నీకు తెలియదు ఏం లేదు, ఏ కొద్ది జనం అనుకుంటున్నావు ఏందిరా? ఈ 5 రొట్టెలు 2 చేపలు నీకు ఇచ్చిందిరా మేమ్మ, నీకే జాలవి, ఇంతమందికి ఎట సరిపోతారా అనుంటాడు ముందు. వాళ్ళిద్దరి సంభాషణ ఏం విన్నాడు? ఏమిటి అక్కడ అన్నాడు, ప్రభువా ఏం లేదులే, కానీ అడిగావు కదా ఏమన్నా ఉందా అని. వీడి దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి, కానీ ఇంతమంది సమూహానికి ఇవి ఏమాత్రం అని అన్నాడు. దా అన్నాడు యేసయ్య. చిన్నోడు ఆ బొట్ట తీసుకొని వచ్చాడు. మా అమ్మ ఇచ్చింది యేసయ్య 5 రొట్టెలు 2 చేపలు. యేసయ్య అన్నాడు వాడిని, రే ఇంతమంది సమూహాన్ని చూసావు కదా నాన్న, ఇట్లా ఎత్తుకుంటుందా అని వాడిని ఎత్తుకొని, చూడు ఎంతమంది జనం ఉన్నారు, నువ్వు ఇది తెచ్చావు, ఏ మూలకు వచ్చిందిరా ఇది అన్నాడా? ఇంతమందిలో విశ్వాసము గలవాడు ఎవడని చూస్తే ఆ చిన్నోడు వచ్చాడు బయటికి. అందరి దగ్గర ఉన్నాయి కానీ తెచ్చి ముందు పెట్టలే ఆయన ముందు.
ఆ చిన్నోడు విశ్వాసాన్ని కనబరిచాడు. ఏమన్నా తెలుసా, ఇవి నేను ఆయనకి ఇస్తే వీటిని అవసరమైతే ఎంతమంది కడుపులు నింపటానికి ఆయన శక్తి గలవాడు. అది చేస్తాడో ఇంకొకటి చేస్తాడో ఏమైనా చేస్తాడు. ఆయన అడిగాడు, నేను ఇస్తా, అంతే. నా దగ్గర ఉన్నదే ఇస్తా అని, నా దగ్గర లేని సమకూర్చిస్తాను అనుకోలా, ఉన్నదే తీసుకెళ్ళి ముందు పెట్టాడు. యేసు ప్రభు కూడా మరి ఇంతమందికి ఇయ్యక్కడ్రా అనలా, వాడి విశ్వాసాన్ని చిన్నబుచ్చలా దగ్గర తీసుకొని, నానా ఎంత దానగుణంరా నీది. ఇది బైబిల్లో రియల్గా రాసుందా లేకపోతే ఏదో షోనా? ఇది చూపించినా కూడా కొంతమందికి డౌటే, ఏమో జరిగిందా ఏమో ఏం తీసుకొని కొట్టాలో నాకు అర్థం కాదు వీళ్ళని. మళ్ళీ అంటే విశ్వాసనండి, విశ్వాసి తలకాయ నిండా తట్టడి అనుమానం పెట్టుకుని నువ్వు విశ్వాసం ఎట్టవుతావు, పిశాచి అవుతావు. దానికే డౌటు. ఇంకా చెప్పాలంటే పిశాచులు కూడా నమ్ముతాయంట దేవుడిని, మనకంటే అయ్యే నయం అనిపిస్తుంది ఒక్కోసారి. దయ్యములు కూడా దేవుడున్నాడని నమ్మి వణుకుతున్నవి అని ఉంది వాక్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసం యొక్క గొప్పతనం అది. నా దగ్గర ఉన్నది కొంచెమే, నా ప్రభు చేతికి ఇది ఇస్తే అవసరమైతే ఈ కొంచాన్నే ఉపయోగించి అందరి కడుపులో నింపే దమ్ము యేసయ్యకుందని నమ్మాడు. నీకున్నది కొంచెమే కావచ్చు, అది రవ్వంతే కావచ్చు, దాన్నే విస్తారం చేసి వాడుకుంటాడు నా యేసయ్య. ఆశీర్వదిస్తాడు నువ్వు విశ్వసించగలిగితే. నేను దేవుని పనికి వచ్చినప్పుడు ఇదే పాయింట్తో వచ్చాను. నాకేదో పెద్ద సబ్జెక్ట్ ఉంది, నేను పెద్ద జ్ఞానవంతుడిని, మంచి నైపుణ్యం కలిగిన వాడిని, అన్నీ పొందుకొని వచ్చాను అని నేను చెప్పలా. నా ప్రభువుని గురించి నాకు తెలిసినంత వరకు నాకున్న జ్ఞానంలో నేను ఇతరులకు ప్రకటిస్తాను అని నడుం కట్టా. దేవుని ముందుకు వచ్చి అదే అడిగా. నా కళ్ళ ముందు నశించిపోతున్నారు, నేను చూస్తూ ఉండలేకపోతున్నా. నువ్వు నీ పనికి పిలుస్తున్నావు కనుక నేను కదులుతున్నా. 5 రొట్టెలు 2 చేపలు తెచ్చిన చిన్నవాడిని ఆశీర్వదించి వాడి దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపల్ని అందరి కడుపులో నింపడానికి వాడుకున్నట్టు నాకు నువ్వు ఇచ్చిన దానిలో నుండి నీ ముందుకు తెస్తున్నా. దీనిలో నుంచే నీ బిడ్డలందరికీ తృప్తి కలిగించు తండ్రి అని ప్రార్థన చేస్తాను. Let's find out how to lend manually.